దీనిలో కొత్త విషయాలు బయటకు వస్తారు. నిన్న బీజేపీ నేతలు రఘునందన్ రావు అదేవిధంగా కిషన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, దుబ్బాక ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు రఘునందన్ రావు కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు తన ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఇందులో ప్రధాన ముద్దాయి కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, అసలు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా, ఈ కేసులో పురోగతి ఏమైనా సాధిస్తున్నాడా, లేదు మీకు చేత కాకపోతే ఆ కేసును సిబిఐ కానీ ఈడీకి కానీ ఇచ్చేసేయని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు మునుగోడు బై ఎలక్షన్స్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ప్రధానమైనటువంటి కారణం, అందులో బీజేపీ ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కారణం అని చెప్పేసి పలు విషయాలు ఈరోజు చెప్పడం అవుతుందో చాలా ప్రధానమైనటువంటి చర్చకు దారితీస్తున్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా మనం ఒకసారి లోతులోకి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా దీనిలో దిశలో చూసినట్లయితే ప్రధానంగా చూడండి, ఇక్కడ ప్రధానంగా బ్యానర్ అదే ఫోన్ ట్యాపింగ్లో A1 కేసీఆర్ఏ మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ అంటే 2016 నుంచి ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది. అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయిపోయింది. కేసీఆర్ అప్పుడే భయం అన్నమాట. ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం విమానంలో హరీష్ రావు సీఎం ఏం చర్చించుకున్నారు, బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అంటూ చెప్తాను. ఇలా కీలకంగా 2 పాయింట్లు చెప్పడం జరిగింది. ఒకటేమో సీఎం రేవంత్ రెడ్డి A1 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ ఫోన్లు దుబ్బాక ఉప ఎన్నికల టైంలో ట్యాప్ అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విమానంలో హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఏం చర్చించుకున్నారు, అసలు పాయింట్ అనేది తెలుస్తుంది. ఒకసారి దీని గురించి కూడా క్లియర్గా మనం చదివేయడం ప్రయత్నిద్దాం. నెంబర్ 8 రైట్. ఫోన్ ట్యాపింగ్ లో A1 కేసీఆర్ మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్. రైట్, ఇది ఆల్రెడీ అక్కడ మనం బ్యానర్ లో చదివేశాం కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారి సీఎం కేసీఆర్ అని ఆయన A1 గా చేర్చాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం కందిలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పుడే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించి జైలుకు పంపించారని పేర్కొన్నారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా విన్నారని ఆరోపించారు. ఇందులో ఎమ్మెల్యే హరీష్ రావు, అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాత్ర. గుర్తుపెట్టుకోండి, ఈయన చాలా ల్యాండ్ స్కామ్లో తొందరలోనే బయటపడబోతున్నారు. వెంకట్రామిరెడ్డి పాత్ర కూడా ఉన్నదని మండిపడ్డారు. వారిని కూడా నిందితులుగా చేర్చాలన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు అమెరికాకు వెళ్లిపోయినట్లే కేసీఆర్తో పాటు మరికొందరు కూడా వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని సిబిఐ లేదా చీఫ్ జస్టిస్ కు అప్పగించి అసలైన నిందితులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అయితే కంటిన్యూషన్ చూద్దాం. సీఎంతో హరీష్ రావు ఏం చర్చలు. మార్చి 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరగా అదే విమానంలో ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వెళ్లారని రఘునందన్ రావు అన్నారు. 2 గంటల ప్రయాణంలో హరీష్ రావు సీఎంతో ఏం చర్చలు జరిపారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి తనను తప్పించాలని కోరారా, లేక తమ పార్టీ వారందరినీ కాంగ్రెస్ లో తెచ్చేలా చూస్తానని సీఎంకు హామీ ఇచ్చారా అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే హరీష్ రావు తన బినామీల ద్వారా నడిపిస్తున్న ఐ న్యూస్ ఛానల్ పాత్ర ఈ కేసులో కీలకంగా ఉన్న సదరు సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఆయన. ఇది చాలా కీలకమైన అంశం వాస్తవంగా. అది అలాంటి వ్యక్తి ఒక ఎంపీ అభ్యర్థి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2 గంటల పాటు చర్చలు చేసి చెప్పేసి చెప్పడంతో నిజంగా కూడా అసలు రేవంత్ రెడ్డి మరి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీని కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ టార్గెట్ చేస్తున్నారా, లేదంటే కేవలం బెదిరింపులకు తమకు లొంగే విధంగా చేస్తున్నారా అనేటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణ ఈరోజు రేవంత్ రెడ్డి పైన ఉంది. దానిపైన రేవంత్ రెడ్డి చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది నిజమైనటువంటి ఒక విషయం బయటికి పొక్కేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అది అలాంటి ఆరోపణలు చేసింది ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయనే ఇప్పుడు ప్రస్తుతం ఈ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కీలకమైనటువంటి బీజేపీ నేత కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పేటువంటి ఆరోపణ ఏదైతుందో, ఆయన ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ ఏదైతుందో దానిపైన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సంజయ్ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే హరీష్ తోటి రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడా అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దీనిలో ఇంకొక విషయం కూడా కనబడతా ఉంది. బీజేపీలో ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్, నేతల నుంచి ఆఫీస్ బాయ్ వరకు న్యాయ విచారణ జరిపించాలి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం కదా. అసలు మీరు కాదు, అసలు మీ పైన ఉన్నటువంటి మీ బాస్ బిఎల్ సంతోషే ఫోన్ ట్యాపే అయింది. అది మోయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూ అప్పుడే అందరికి అర్థమైపోయింది, క్లియర్ తేటతెల్లం అయిపోయింది. అసలు ఎట్లా జరిగింది అనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం వాస్తవంగా. అంటే వీళ్ళు ఇంకా మా ఫ్యామిలీది అయింది, మా ఆఫీస్ బాయ్లో అనుకున్నటువంటి భ్రమలో ఉన్నాడేమో సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. సో అది ఆయనకి ఎందుకు అర్థమవుతుందో ఆయనకి ఇప్పటికీ తెలియని విషయం. అండ్ బీజేపీ నేతలు ఇంత స్పష్టంగా రఘునందన్ రావు ఎప్పుడు ఎంత క్లియర్గా ఆయన మాట్లాడిన ప్రతి విషయాలు కరెక్టే అనేటువంటిది ఇంతకుముందు ఆయన పెట్టి ప్రెస్ మీట్లు ఏదైతే పెట్టి చెప్పినా అన్ని
చోట్ల ప్రూవ్ అయింది. Yes, yes, yes. ఇప్పటికీ కూడా ఇంత తెలిసి కూడా వీళ్ళు ఇంకా కిషన్ రెడ్డి గారు అయితే మరీ దారుణం. ఆయన కలిసి కనీసం ప్రెస్ మీట్ ఒకటేలాగా పెట్టి నా పిల్లంది, నా కొడుకులది, నా పిల్లల్ని చేసిందని ఉన్నా బాగుండేదేమో మేబీ. ఇక్కడ ఇంకొక 2 విషయాలు కనబడతా ఉన్నాయి. ఎర్రబెల్లి మేడకు ఫోన్ ట్యాపింగ్ వచ్చు, అవసరమైతే నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసే ఛాన్స్. పాలకుర్తిలో విజిలెన్స్ అధికారి ఇంట్లో వార్ రూమ్ అట. అబ్బాబా, డైరెక్ట్ విజిలెన్స్ అధికారి ఇంట్లోనే అంట. ఇదిగో పాలకుర్తిలో వార్ రూమ్, తర్వాత నోటీసులు ఇచ్చి. సో ఫోన్ ట్యాపింగ్ వచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు బిగించుకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో అరెస్ట్ అయిన సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి విచారణ అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టే సమాచారం. పక్కగా ఆధారాలు సేకరించి ఆ తర్వాత సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు జారీ చేసి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా ప్రశ్నించాలని భావిస్తున్న ప్రచారం జరుగుతున్నది. కాగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు ప్రణీత్ రావు ఎవరో తెలియదని చెప్పడం గమనార్హం. పాలకుర్తిలో వారుమట. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లోని కీలక నేతలు బరిలో నిలిచిన పలు అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రణీత్ రావు పర్యవేక్షణలో వార్ రూమ్లు ఏర్పడినట్లుగా వెల్లడైంది. ఓ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసిన పాలకుర్తి నియోజకవర్గంలో ప్రణీత్ రావు ఇలాగే వార్ రూమ్ ను పెట్టించినట్లు సమాచారం. విజిలెన్స్ విభాగంలో పనిచేసిన ఓ అధికారి ఇంట్లో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇలా ఏర్పాటు చేసిన వార్ రూమ్ నుంచి పాలకుర్తి స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన పలువురు కీలక నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేయించినట్టుగా ప్రచారం జరుగుతున్నది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగినాయి. ఇది ఒక్కడ అసెంబ్లీ నియోజకవర్గంగా చాలా అసెంబ్లీ జరిగినాయి. ఇందులో ప్రధానమైనటువంటి సూత్రధారి ఈయనటువంటి విషయాల్లో రేవంత్ రెడ్డి మ్యాక్సిమం ఫస్ట్ టార్గెట్ ఈయన ఉంటుంది. ఈయనే మాగంటి గోపినాథ్ ఫస్ట్ వీళ్ళిద్దరు టార్గెట్ ఉంటుంది, తర్వాతనే కేసీఆర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఆ ఓటుకు నోటు కేసులో ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ మాగంటి గోపినాథ్ కానీ వీళ్ళిద్దరే ప్రధానంగా రేవంత్ రెడ్డి పట్టియడంలో చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మెడకు చాలా పెద్ద అయితే ఆయనకు థ్రెట్ అయితే కనబడతా ఉంది, చేయాల్సిందే. ఎందుకంటే నిన్న క్లియర్గా ఆయన ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే నిన్న ఫోన్ టైప్ వ్యవహారం గురించి అడిగితే నాకు సంబంధం లేదు, అసలు నాకు సంబంధం లేదంటే ప్రణీత్ రావు ఎవరు తెలియదని అన్నావు అంటే నువ్వు అధికారంలో ఉన్నావు ఇన్ని సంవత్సరాలు, అంటే 10 ఏళ్ల నుంచి నువ్వు నీ ఆఫీస్ వాళ్ళు ఎవరు, నీ ఆఫీస్ బాసులు ఎవరు, నీ కింద పనిచేస్తాడు ఎవడో నీకు తెలియకుండా నువ్వు బతుకుతున్నావు అంటే నేను ఏమన్నా ఇక్కడ చూడండి అసలు ఎంత ఘోరం అంటే. కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఇటు రఘునందన్ రావు ఆరోపణ చేసినప్పుడు నా మీద సీఎం చేసిన పిటిషన్ పెట్టిందని నేను ప్రెస్ మీడియాల ద్వారా తెలవటం జరిగింది. నిన్నగా 10 రోజులు అవుతుంది నీ పేరు రావట్టి ఇప్పుడు స్పందిస్తున్నావు. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. అయిపోయా చాలు, ఒక్క 2 లైన్లు చాలు. విచారిస్తే అలా బీజేపీలో ఉండేది నేను ఈ ల్యాండ్ దండాలు మోసాలు చేస్తానని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ ల్యాండ్ లేదంటే ఆ పోలీస్ కంప్లైంట్ లో కూడా వాళ్ళు పోలీసు. సో ఈయన క్లియర్గా నేను ఒప్పుకోవడం జరిగింది వాస్తవంగా, అంటే ఇండైరెక్ట్ గా నాకు సంబంధం లేనట్టుగా ఉంటున్నాడు. కానీ ప్రణీత్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావుకు చాలా క్లోజ్ ఎయిడ్గా తెలుస్తోంది, వాళ్ళ సొంత బంధువు అని చెప్పేసి తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లో ప్రతిపక్ష నేతల ఫోన్లన్నీ కూడా